నంద్యాల జిల్లా గురురాజా పాఠశాల 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని, బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమా తీయడం ఏంటని ఇండైరెక్ట్ గా పుష్ప సినిమా గురించి కామెంట్స్ చేశారు. బయోపిక్ మధ్య చాలా పాపులర్. ఎవరిని తీస్తారా బయోపిక్ అంటే? వీరప్పని మీరు తీస్తారు, బందిపోటు పూలందేవి మీరు చూస్తారు, లేకపోతే కేజీఎఫ్లోనో లేకపోతే ఇలాంటి సినిమాల మీద బయోపిక్ తీసుకుంటారు. కానీ మన జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మరి ఏం సాధించాలని మనం నేర్చుకోవాలి. వాళ్ళగా మారాలి మన పిల్లలు కూడా. అటువంటి బయోపిక్లు వ్యాపార పరంగా ఉండొచ్చు, వాళ్ళకి లాభాలు నచ్చించి పెట్టచ్చు సినిమా వాళ్ళు. కానీ సమాజానికి ఏం చేయాలని ఉపయోగపడు. దాన్ని ఏదో ఏ పాటలు ఉంటారు వాటిని మధ్యలో పెట్టుకుంటారు, దాన్ని హిట్ చేసుకోవచ్చు. మా సినిమాకి 2 లక్షలు వచ్చాయి, 8 లక్షలు 2,000 కోట్లు వచ్చాయి. కానీ దానివల్ల ఎవరికి భక్తుల్లో మీరు సినిమాలు తీస్తే ఈ సమాజానికి ఉపయోగమే. ఏ రకమైన వివరాలు మనం చిన్నపిల్లలకు నేర్పిస్తున్నాం, విద్యార్థులు ఎలా ఎదుగుతారో నేర్పించే ప్రయత్నం చేస్తున్నామా, వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి చెప్తున్నామా? తల్లిదండ్రులు చూస్తున్నారు, పుష్ప సినిమా ఓటీటీలో వచ్చి పెట్టు చూడు పుష్ప చూపిస్తున్నారు. కానీ నిజమైన బయోపిక్ తీయాల్సింది ఎవరిపైన అంటే, ఎక్కడైతే తన జన్మభూమి మీద ప్రేమ చాటుకుంటూ ఇక్కడే ఉంటూ 42,000 మందికి పైగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చి మన దేశంలో 38 బ్యాంకింగ్ సంస్థల్లో తన మనుషులు తన దగ్గర చదువుతున్న విద్యార్థులను పెట్టి ఇవాళ జీవితాలను నింపుతున్నారే, అటువంటి వాళ్ళ మీద బయోపిక్ చేయాలి. చిన్న ప్రారంభమే, ఏదైనా చిన్న ప్రారంభమే ఉంటుంది. అటువంటి వాటి మీద సినిమాలు బయోపిక్ వేస్తే ఐటమ్ సాంగ్ లేకుండా జనాలు చూస్తారు. అనేక సినిమాలు చూస్తారు, ఐటమ్ సాంగ్ ఉంటుంది సినిమా ఐటమ్ సాంగ్